ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వాక్యం గమనించగలిగితే చూడండి, ఎవరైనా ఒకరు చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వాక్యంలో వ్రాయబడిన మాట, విశ్వాసం అనే డాలును మీరు పట్టుకొనుడి, దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. గమనించాలి, దైవజనుడు ఒక హెచ్చరికగా ఈ మాట చెప్పుచున్నారు. మీకు అందించబడిన, మీకు అనుగ్రహించబడిన విశ్వాసమును మీరు గట్టిగా పట్టుకొనుడి. ఎందుకు? దుష్టుడు కొన్ని బాణములు మన మీద విసురుతాడు. నేను దేవుని బిడ్డను, నా జోలికి దుష్టుడేమి రాడు, దేవుని నమ్ముకోని వ్యక్తుల దగ్గరికి వెళ్తాడు, నేను దేవుని బిడ్డను, నా జోలికి ఏమి రాడని అనుకోకండి. వాక్యం ఏం చెప్తుంది? ఒక వ్యక్తి విశ్వాస జీవితంలో కొనసాగించబడుతున్నప్పుడు మన విరోధి అయిన అపవాది ఏం చేస్తాడో తెలుసా? మనల్ని ఎలాగైనా పడగొట్టడానికి వాడు కొన్ని ప్రయోగాలు చేస్తుంటాడు. అగ్నిబాణములుగా చెప్పబడింది. వాడు విసిరే అగ్నిబాణములను తప్పించుకునే శక్తి మనకు కలగాలంటే వాక్యం ఏమంటుందంటే, విశ్వాసం అనే డాలును మీరు పట్టుకోవాలి. మీరు ఎంత విశ్వాసములో బలపరచబడి ఉంటారో అంతగా వాని ప్రయోగాలు మీ మీద నెరవేర్చలేవు. మనం ఎంతగా విశ్వాసం అనే డాలును, మనకు దేవుడు అనుగ్రహించిన విశ్వాసమును గట్టిగా చేపట్టుకుంటే సాతాను మనల్ని ఏమీ చేయలేడు. అందుకే దైవజనుడు అంటారు, విశ్వాసం అనే డాలును మీరు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుతారు. ఈరోజున చాలామంది శక్తిమంతులుగా లేకపోగా వాడు విసురుచున్న బాణాలకు పడిపోయి విశ్వాసాన్ని కోల్పోయి దిగజారిపోతున్నారు. వాని ప్రయోగాల్లోనికి కూరుకొని పోతున్నారు. వాడు వేసే ఆ బాణములను చిక్కుబడి వలలో ఇరుక్కొని పోతున్నారు. దేవుని ప్రియులారా, దైవజనుడి హెచ్చరికగా చెప్పుచున్నారు, విశ్వాసం అనే డాలును మీరు పట్టుకోండి, విశ్వాసాన్ని గట్టిగా చేపట్టండి. అప్పుడు మీరు అపవాది విసిరే అగ్ని బాణములను ఆర్పుటకు శక్తి కలిగిన వారు అవుతారు. షడ్రక్, మెషక్, అబెద్నెగోల గురించి చెప్పాలంటే, దుష్టుడు కొన్ని అగ్ని బాణములను వారి మీద ప్రయోగించారు. కానీ వారు ప్రారంభములో ఎంత విశ్వాసముగా ఉన్నారో, అగ్ని బాణములు వారి మీద పడుతున్నప్పుడు, ఆ అగ్నిగుండంలోనికి వారు వెళ్ళేటప్పుడు కూడా వారు అంత విశ్వాసంతో ఉన్నారు గనుకనే దుష్టుడు వేయుచున్న ఆ అగ్ని బాణములను ఆర్పే శక్తిని వారు పొందుకున్నారు. కానీ ఈ రోజున చాలామంది మన జీవితాల్లో వాడు వేస్తున్న బాణములకు పడిపోయి సంఘానికి దూరం అయిపోతున్నారు చాలామంది. అందుకే దైవజనుడు అంటారు,
విశ్వాసం అనే డాలును మీరు చెప్పండి, విశ్వాసం అనే డాలును మీరు గట్టిగా పట్టుకొనుడి. నేను ఒక వ్యక్తి గురించి చెప్తాను. తను మనకు చాలా తెలిసిన వ్యక్తే. తను విశ్వాసాన్ని ఎంత గట్టిగా చేపట్టారో కొన్ని మాటలు చెప్తాను. యోబు గ్రంథములో మీరు గమనించగలిగితే సాతాను చేసే ప్రయోగాలు ఎలా ఉంటాయో చూడండి. విశ్వాసం అనే డాలును గట్టిగా చేపట్టకుండా విశ్వాసములో అతన్ని పడద్రోయడానికి మొట్టమొదటిగా తన కుటుంబం మీద బాణాన్ని విసిరాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 12వ వాక్యం నుంచి 22వ వాక్యం వరకు గమనించగలిగితే తనను విశ్వాసములో నుంచి పడద్రోయడానికి, అర్థమైందా? విశ్వాసంలో నుంచి పడగొట్టడానికి మొదట ఫ్యామిలీని వాడుకున్నాడు, మొదట కుటుంబాన్ని వాడుకున్నాడు. యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడని దేవుడే స్వయంగా సాక్ష్యం ఇచ్చినప్పుడు అపవాది అతని యొక్క భక్తి జీవితాన్ని దేవుని ఎదుట సవాల్ చేసింది. దేవుడే అనుమతించారు తన విశ్వాసాన్ని శోధించడానికి. అయితే వెంటనే అపవాది మొదట ఏం చేశారంటే తన ఆస్తి కంటే కూడా ప్రాముఖ్యమైన అతని పిల్లలను నాశనం చేశాడు. 7 కుమారులు, 3 కుమార్తెలు ఒక్కరోజే చనిపోయారు. మీరు 12వ వాక్యం నుంచి 22వ వాక్యం వరకు గమనించగలిగితే ఒక్కరోజే. అయినప్పటికీ గుర్తుపెట్టుకోండి, ఏ మాత్రం యోబు విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. అందుకే పౌలు అంటారు, విశ్వాసం అనే డాలును చేపట్టండి, గట్టిగా పట్టుకోండి. విశ్వాసంలో నుంచి పడద్రోయడానికి తన కుటుంబాన్ని వాడుకున్నాడు. తన కుటుంబం పైన బాణాన్ని విసిరాడు. యోబు అంటారు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకే స్తుతి కలుగునుగాక అంటారు. ఈ రోజున దేవుని బిడ్డలముగా మన పిల్లలకి ఏదైనా ఇబ్బంది కలిగిందనుకోండి, మన ఫ్యామిలీకి ఏదైనా, మన కుటుంబం పైన ఏదైనా దాడి జరిగిందనుకోండి, ఇక దేవుని మీద పడతాం, విశ్వాసాన్ని కోల్పోతాం. సాతాను తన కుటుంబంపై దాడి చేశారు. ఏమాత్రం యోబు విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. అర్థమవుతుందా? పాత నిబంధనలో మరొక వ్యక్తి ఉంటారు, యెఫ్తా. అతను కుమార్తెను ప్రయోగించాడు. తన కుమార్తె మీదకు విసిరాడు ఒక బాణాన్ని. ఏమి తొనకలేదు. యోబు చూడండి, అపవాది తన కుటుంబంపై దాడి చేస్తే ఏమాత్రం ఆలోచన కూడా చేయలేదు, తన విశ్వాసాన్ని కోల్పోలేదు. దేవుడు ఇచ్చెను, దేవుడు తీసుకొను. మరి ఈ రోజున నా ప్రియమైన దేవుని ప్రియులారా, దుష్టుడు వేయు అగ్ని బాణములు ఒకవేళ నీ కుటుంబం మీద పడవచ్చు, నువ్వు ప్రేమించే నీ పిల్లల మీద పడవచ్చు, నీ కుటుంబం, నీ భర్త మీద పడవచ్చు, నీ భార్య మీద పడవచ్చు. ఆ బాణం నీ విశ్వాసం ఎక్కడా? విశ్వాసం అనే డాలును మీరు పట్టుకొనగలిగితే నా యేసయ్య నీ విశ్వాసమునకు తగిన ఫలాన్ని నీవు పొందుకునేటట్లు చేస్తారు. యోబు
ఏమాత్రం తన విశ్వాసాన్ని కోల్పోలా. రెండవదిగా నేను చదివినప్పుడు సాతాను ఏం చేశాడంటే తన ఆరోగ్యం మీద దాడి చేశాడు. మొదటిగా చెప్పండి, తన కుటుంబం మీద దాడి చేశాడు. ఎందుకు? విశ్వాసములో నుంచి పడగొట్టడానికి. అర్థమైందా? ఏమాత్రం పడిపోలేదు యోబు. రెండవదిగా తన శరీరంపై దాడి చేశాడు. ఆరోగ్యం, అతని యొక్క ఆరోగ్యం మీద దాడి చేశాడు. 2వ అధ్యాయం యోబు గ్రంథంలో 6వ వాక్యం 7వ వాక్యాన్ని చదవండి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 6వ వాక్యం 7వ వాక్యం. ఉన్నాడు, ముట్టవద్దు, వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు శరీరం ఆరోగ్యం మీద దాడి చేశాడు. అందుకే దైవజనుడు చెప్తారు, దుష్టుడు వేయు అగ్ని బాణములను ఆర్పే శక్తి మీరు పొందాలంటే విశ్వాసం అనే డాలును చేపట్టాలి. విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. వాడు బాణాన్ని తన పిల్లల మీద, తన కుటుంబం మీద వేశాడు. రెండవదిగా తన ఆరోగ్యం మీద వేశాడు. అర్థమైందా? అతని యొక్క ఆరోగ్యం మీద ఒక బాణాన్ని ప్రయోగించారు. అయినప్పటికీ యోబు తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రియులారా, మనకు ఒక బలహీనత కలుగు చేస్తాడు. షుగర్ కానీ, బీపీ కానీ, ఇంకా రకరకాల జబ్బులు, గుండె జబ్బులు కానీ, ఏదో ఒక రకంగా నీ విశ్వాసాన్ని పడగొట్టాలని వాడు చేయని ప్రయత్నం అంటూ ఉండదు. అర్థమైందా? ఏదో ఒక రోగాన్ని ప్రవేశపెడతాడు. శరీరం అంతా కురుపుల్ని, గజ్జిని ప్రవేశపెట్టాడు. అయినా యోబు అంటారు, ఒక మాట చదివిస్తాను చూడండి, 19వ అధ్యాయం యోబు గ్రంథం 19వ అధ్యాయం 26వ వాక్యాన్ని చదివితే అక్కడ ఒక మాట రాయబడి చూడండి. చూడండి ఎంత చక్కటి మాట అంటాడో. నా చర్మము చీకిపోయినా. అసలు ఎంత విశ్వాసం అండి ఇది! ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయడం లేదు. పోనీ నా చర్మం చీకిపోయినా నేను దేవుణ్ణి చూస్తాను. ఇదే కదా విశ్వాసం. పౌలు గారు కూడా అంటారు, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. కారణం ఏమిటంటే తనకు ఒక విశ్వాసం ఉంది. విశ్వాసం అనే డాలును పట్టుకున్నారు. సాతాను వేసే ఆ బాణాలలో వారు దిగిపోలేదు. వారిని పడగొట్టాలని, యోబును పడద్రోయుటకు కుటుంబం మీద దాడి చేశాడు. అయినా యోబు పడిపోలేదే. తన శరీరం మీద దాడి చేశాడు. అయినా యోబు పడిపోలేదే. మరి ఈ రోజున దేవుని బిడ్డలుగా కొంచెం చిన్న బలహీనత వచ్చిందంటే ఇక దేవుని మీద ఉన్న నమ్మకాన్ని కూడా తీసేసుకుంటాం. భక్తుడు అంటారు, నా శరీరము చీకిపోయినా నేను దేవుణ్ణి చూస్తాను. మూడవదిగా యోబు మీద వేసిన మరొక బాణం ఏమిటంటే తన యథార్థత మీద వేశాడు. అగ్నిబాణములు అంటారు దైవజనులు. దుష్టుడు వేయు అగ్నిబాణములు. యోబు గురించి చెప్తున్నాను నేను. వాడు వేసిన అగ్నిబాణం మొదటిగా ఎవరి మీద వేశాడు చెప్పండి? తన కుటుంబం మీద.
అయినా విశ్వాసాన్ని వీడలేదే. రెండవదిగా తన ఆరోగ్యం మీద, అయినా విశ్వాసమును విడిచిపెట్టలేదే. తరువాత తన యథార్థత మీద వేశాడు బాణం. దేని మీద చెప్పండి అందరు, దేని మీద? ఆ భార్యను ప్రేరేపించాడు. 2వ అధ్యాయం 9వ వాక్యంలో చూడండి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వాక్యంలో భార్యనే వాడుకుంటున్నాడు సాతాను. కొన్నిసార్లు తల్లులను వాడుకోవచ్చు, తండ్రులను వాడుకోవచ్చు, భర్తలను వాడుకోవచ్చు, భార్యలను వాడుకోవచ్చు. అంతెందుకండి, నీ గర్భంలో పుట్టిన పిల్లలను కూడా వాడుకుంటాడు వాడు. చూడండి వాడి బాణం చూడండి. నువ్వు ఇంకనూ యథార్థతను వదలకయుందువా, దేవుణ్ణి దూషించి చావు. అప్పుడప్పుడు కొన్నిసార్లు ఏమ్మా ఇంత యథార్థంగా ఉన్నావు, ఇంత నీతిగా ఉన్నావు, అవతలందరూ ఎలా ఉంటున్నారని నీ కొడుకును కూడా వాడుకుంటాడు దేవుడు, సాతాను. దేవుడు కాదు. ఇంకెందుకు యథార్థత, ఇంకెందుకు సంఘం, ఇంకెందుకు పరిచర్య, మన దారి మనం చూసుకుందాం, ఇంకెందుకు సంఘం, ఇంత యథార్థంగా ఉన్నావు. ఏం చేశాడు దేవుడు? నీ పిల్లలను చంపేశాడు, నీ శరీరానికి కురుపులు వచ్చాయి, ఇంకా చావు. ఒక మాట అంటారు, యోబు అంటారు, ఒక మాట అంటారు. 27వ అధ్యాయం, యోబు గ్రంథం 27వ అధ్యాయం 5వ వాక్యం 6వ వాక్యాన్ని చదవండి. యోబు గ్రంథం, మీరు చెప్పినది మరణమగు వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడువను, నా నీతిని నేను గట్టిగా పట్టుకుంటాను. ఇలాంటి సాతానుగా నువ్వు ఎన్ని బాణాలు నా మీదకేసినా నేను నీతిగా ఉండేదే, నేను యథార్థంగా ఉండేదే. అర్థమవుతుందా? యథార్థతను విడిచిపెట్టిన వాడిని దేవుడు ఏం ఆశీర్వదిస్తారు? నువ్వు చిన్న దానిలోనే యథార్థతగా లేకపోతే, ఈ యథార్థత లేని వ్యక్తి ఇంకొకటి గురించి చెప్తుంటే నవ్వు వస్తుంటుంది నాకు. అన్నయ్య వాళ్ళు అసలు నిజాయితీగానే ఉండరు, నువ్వేదో పెద్ద నిజాయితీగా ఉన్నట్టు. వాక్యం కాదు. చాలామంది ఏమంటారు, ఇతరుల వైపు ఒక వేలు చూపించేటప్పుడు మన వైపు కొన్ని వేళ్ళు ఉంటాయన్న సంగతి మర్చిపోకూడదు కదా. నీ యథార్థత ఎక్కడా? చూడండి, పిల్లలు చనిపోయారు, శరీరంలో అంతు చెక్కని వ్యాధి, శరీరం అంతా బాధపడుతున్నాడు. అయినా అంటాడు, మరణమయ్యేంత వరకు నా యథార్థతను నేను విడువను. ఇలానే ప్రార్థన చేసుకుంటాను, ఇలానే కానుకిస్తాను, ఇలానే దశంభాగం ఇస్తాను, ఇలానే పరిచర్య చేస్తాను. చావని హిజ్కియా అంటారు ఒక మాట, నువ్వు మరణించబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అంటే, యథార్థ హృదయుడనై నీ సన్నిధిలో నేనెట్లు నడిచి ఉన్నానో నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈ రోజున మనం ధైర్యంగా చెప్పగలమా ఆ మాట? నేను యథార్థ హృదయుడై ఉన్నాను, నా కుటుంబంలో, నా సంఘములో నేను యథార్థతను విడిచిపెట్టలేదు అని చెప్పగలమా? సాతాను అగ్ని బాణములు విసురుతూ ఉంటాడు నీ మీదకు. అది నీ పిల్లల మీదకు విసరవచ్చు, నీ శరీరం మీదకు విసరవచ్చు, నీ యథార్థత మీదకు విసరవచ్చు. అయితే ఈ కడవరి దినాలలో దేవుని బిడ్డలముగా మనం ఏం చేయాలో తెలుసా? విశ్వాసం అనే డాలును మనం చేపట్టాలి, గట్టిగా పట్టుకోవాలి. నువ్వు ఎంత విశ్వాసంగా ఉంటావో, వాక్యం
విశ్వసించు వాని కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయని చెప్పబడి ఉంది. ఇంకా చెప్పాలంటే విశ్వసించువాడు కలవర పడడు. నీ విశ్వాసం ఎక్కడా? ఇన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నావు, నీ విశ్వాసం ఎక్కడా? ఒక్కరోజే పిల్లలు చనిపోయారు, తన కుటుంబం చిన్నాభిన్నం అయిపోయింది, అయినా తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ఇలా కాదని చివరికి తన శరీరానికి కూడా రోగాన్ని పెట్టాడు, అయినా తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. తోడుగా ఉండవలసిన భార్య వచ్చి తన యథార్థతను దూషిస్తుంది, అయినా యోబు తన యథార్థతను విడిచిపెట్టలేదు. అలా మనం విశ్వాసంను ఎందుకు కలిగి ఉండలేకపోతున్నాం? నువ్వు ఎంత విశ్వాసంగా ఉంటే నీ జీవితంలో నా దేవుడు అంత గొప్ప కార్యములు జరిగిస్తారు. ప్రభు ఈ మాటలు మీ హృదయములో భద్రపరచునుగాక.